హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీధర్ ఎక్స్ప్లెయిన్స్. మనం ముఖ్యంగా ఈ ఛానల్లో జాబ్ అలర్ట్స్, నెక్స్ట్ కెరీర్ గైడెన్స్, అంటే ఏ కాలేజీలో తీసుకుంటే విద్యార్థులకు ఉపయోగపడే ఏ కాలేజీ అయితే మంచిది అట్లాంటివన్నీ పెడుతూ ఉంటాము. నచ్చిన వాళ్ళు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం మంచి టాపిక్తో ఈరోజు ఒక వీడియో చేయదలుచుకున్నాము. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం డిఎస్సి రిక్రూట్ చేస్తామని ప్రకటించున్నారు. దానిలో భాగంగా ఈరోజు ఒక న్యూస్ వచ్చింది. ఉగాదికి మరో డిఎస్సి ఏపీ గవర్నమెంట్ డిసైడ్ రావచ్చు అనే ఒక వార్తలు వస్తున్నాయి. దానిలో భాగంగా 3600 టీచర్ పోస్టులు రిక్రూట్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. దాంట్లో వాళ్ళు ఈసారి ఏం చెప్పారంటే మొత్తం పోస్టులు 3600 పోస్టులు డిసైడ్ చేసినట్టు కనపడుతుంది. సిలబస్లో మార్పకుండా, రూల్స్ రెగ్యులేషన్స్ మార్పకుండా గత డిఎస్సీలు ఏ విధంగా అయితే సిలబస్ చెప్పారో అదేవిధంగా ఆ సిలబస్నే నెక్స్ట్ అదేవిధంగా ఆ రూల్స్ రెగ్యులేషన్సే ఫాలో అయ్యే విధంగా తెలుస్తూ ఉంది. వీటిలో ఈ డిఎస్సిలో ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెంట్ స్కూల్స్, సంక్షేమ శాఖలకు సంబంధించిన పోస్టులు 1200 రానున్నాయి. ఆదర్శ పాఠశాలలు అంటే మోడల్ స్కూల్స్, ఏపీ రెసిడెంట్ స్కూల్స్. సంక్షేమం అంటే ఐటీడీఏ డిపార్ట్మెంట్ కింద కొన్ని పోస్టులు రిక్రూట్ అవుతాయి. అది ఆ డిపార్ట్మెంటే వాళ్ళకి శాలరీస్, మిగతా అన్ని కూడా బెనిఫిట్స్ ఇస్తారు. 1200 పోస్టులు రానున్నాయని తెలుస్తూ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా పంచాయతీరాజ్ పురపాలక అంటే మున్సిపాలిటీ, జెడ్పీ వాటిల్లో 1700 దాకా దాదాపు పోస్టులు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. నెక్స్ట్ వీటిలో స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే వయోజన విద్య, మిగతా డిపార్ట్మెంట్లో 700 పోస్టు వరకు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకైనా దీనికి ఆల్రెడీ ఒక వార్త రిలీజ్ అయింది కాబట్టి ఉగాది డిఎస్సి అని మీరు ఇప్పటి నుంచి ఆల్రెడీ పోయినసారి 16,000 చిల్లర పోస్టు రిక్రూట్ చేశారు. వాటిలో జస్ట్ దగ్గరకు వచ్చి మిస్ అయిన వాళ్ళు అప్పటి నుంచి కంటిన్యూగా ప్రిపేర్ అవుతూ ఉంటే చాలా ఉపయోగం ఉంటుందని చెప్తున్నాను. నెక్స్ట్ దీనికి సిలబస్ మార్పు లేదు. సిలబస్ వాళ్ళు ఆల్రెడీ ప్రకటించారు. గత డిఎస్సిలో చెప్పిన సిలబస్ ప్రకారమే మేము రిక్రూట్ చేస్తాము, నో చేంజ్ అని చెప్తున్నారు. కనుక ఆ డిఎస్సి ఆల్రెడీ రాసుంటారు కాబట్టి రాసిన వాళ్ళకి ఇది మంచి అవకాశంగా భావించండి. నెక్స్ట్ అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి అంటే కొందరు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కింద పనిచేస్తూ ఉంటారు. సుప్రీంకోర్టు వాళ్ళకి కొంత మినిమం ఎంటీఎస్ అంటారు, మినిమం టైం స్కేల్ కింద కొంతమంది రిక్రూట్ చేస్తున్నారు. వాళ్ళకి కానీ డిఎస్సి అర్హతలు ఉండి వాళ్ళు కానీ మళ్ళీ డిఎస్సి పోస్ట్ రెగ్యులర్ చేయడం కోసం వాళ్ళు రెగ్యులర్ చేయాలనుకుంటే మళ్ళీ డిఎస్సి రాయాల్సి వస్తుంది. అలా రాసే క్రమంలో వాళ్ళకి వెయిటేజీ ఏమన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే వాళ్ళు కానీ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కానీ డిఎస్సి రాయదలుచుకుంటే వాళ్ళకి వెయిటేజ్ ఇచ్చే అవకాశం కనపడుతుంది. కనుక మీరందరూ ఈ గతంలో మిస్ అయిపోయిన బాధపడకుండా కంటిన్యూ చేసి ఈ డిఎస్సి సక్సెస్ అవుతారని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.